చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది దాదాపు 5 నెలల తర్వాత కవిత గారు బెయిల్పై బయటికి రావడం ఎట్లా? కవిత గారు యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నాము కవిత గారికి బెయిల్ రావడము. అది మేము మొదటి నుంచే చెప్పినాము కూడా దేశ ప్రజలకు, యావత్తు రాష్ట్ర ప్రజలకు కూడా ఇది మనల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఒక ఆడపడుచును, తెలంగాణ ఆడపడుచును ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించడం జరిగిందని మొదటి నుంచే చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు, ఎక్కడ కూడా ఏ డబ్బు పట్టుబడలేదు. ఆ రోజు ఆమెను 1 సంవత్సరం పాటు ఈడీ విచారణని, సిబిఐ విచారణని ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. పార్టీని ఇబ్బంది పెట్టినారు, ఆమెను ఇబ్బంది పెట్టినారు. అదేవిధంగా మార్చి 15 రోజు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎప్పటికైనా ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్పి, అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు యావత్తు దేశ ప్రజలు, యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా, యావత్తు మహిళా లోకం కూడా ఆమెను స్వాగతిస్తున్నది. ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నాము రేపు. ఎందుకంటే ఎలాంటి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక మోడీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న కేసీఆర్ను ఎదుర్కోలేక ఆమెను ఈ లిక్కర్ కేసులో ఇరికించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బయటపడింది, బీజేపీ వాళ్ళకి ఢిల్లీలో కాలాయిలా పట్టుకున్నందుకు ఈరోజు అయితే బయటకు ఈరోజు సుప్రీంకోర్టునే తప్పుపడతారా? సుప్రీంకోర్టును తప్పుపట్టే ఏ పార్టీ అన్న ఉన్నదా? అంటే ఒక కేంద్ర మంత్రి, ఒక యూనియన్ మినిస్టరు, ఒక సహాయ మంత్రి, బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ ఈరోజు రాష్ట్రంలో సుప్రీంకోర్టును తప్పుపడితే దానికి ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి? సుప్రీంకోర్టు అనేది ఒక న్యాయదేవత ఇచ్చినటువంటి విచారణను తప్పుపడుతున్నావు అంటే దీనికంటే నీచమైన వర్డ్స్ అయితే లేవు. కాంగ్రెస్ వాళ్ళైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతున్నది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అయిపోయింది, ఏదో అయిపోయింది. మాకెందుకు ఎవరితో పొత్తు పెట్టుకోవాలంటే అప్పుడే బీజేపీతోనే పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మళ్ళీ అవుతుండేం కదా. మేము పొత్తు పెట్టుకోవాలంటే అప్పుడే పెట్టుకొని అవుతుంటే మొన్న మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే మొన్న పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే బీజేపీ మద్దతు ఇచ్చినందుకే వాళ్ళు అన్ని సీట్లు గెలిచిండ్రు. ఆ చీకటి ఒప్పందం ఇప్పుడు బయటపడిందని. చీకటి ఒప్పందం ఎట్లా? మేము చెప్పగానే ప్రజలు ఓట్లు వేస్తారా? బీజేపీకి ఓటు వేయమంటే వేస్తారా? మేము మా క్యాండిడేట్ ఉన్న తర్వాత మీరు బీజేపీకి ఓటు వేయమంటే వేస్తారా? పిచ్చోళ్ళు అనుకుంటారు ఇప్పుడు ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అండి? మెచ్యూర్డ్ మైండ్ ఎవరిని ఎప్పుడు ఎన్నుకోవాలి, ఎవరిని ఏ విధంగా ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇటువంటి కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక పిచ్చి మాటలు మాట్లాడితే సరైన కాదు. ఒక హోందాగా మాట్లాడండి, హోందాతనంతో మాట్లాడండి, హోందాగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి ఆ స్థానాన్ని గౌరవించండి. మీరు ఆ స్థానానికి మొదటిసారి పోయిండొచ్చు. ఆ స్థానానికి గౌరవించి ఆ స్థానానికి దగ్గరగా మాట్లాడండి. చిన్న గల్లీలో ఉన్నటువంటి చిన్న వాళ్ళు మాట్లాడతారు చూడు, ఆ విధంగా మాట్లాడము సరైన. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? దాదాపు 8 నెలలు అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఎట్లున్నాయి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రజాపాలన ఏమైంది? ప్రజలకే వదిలేసిన. ఇప్పుడు కేసీఆర్ గడిలో పాలన అన్నారు, మీరేం చేస్తున్నారు? మేము గడిలో పాలన చేసినాం అన్నావు. ఇప్పుడు ఈయన చేసినటువంటి 9 నెలల పాలనలో నీ ఏ స్కీము ఇంప్లిమెంట్ చేసినావు? ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినావు చెప్పండి. ఒక 2000 పింఛన్ కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితి. సరైన సమయంలో ఒక వృద్ధుడు, ఒక వికలాంగుడు, ఒక వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలంటే కూడా, ఒక విడో తీసుకోవాలంటే కూడా అప్పుడు కేసీఆర్ 1 తారీఖు పింఛన్ అంటే 1 తారీఖు పడిపోయేది. ఈరోజు నెలలు 15 రోజులు 20 రోజులు ఎప్పుడు పడుతుందో తెలియదు. అంటే రోజు పోయి బ్యాంకు చుట్టుముట్టు రోజు పోయి తిరుగుతున్నారు జనాలు.
వాళ్ళకి మందులకు పైసలు లేకుండే అవి లేకుంటే వాళ్ళకి ఏటీఎంలకు డబ్బులు పడంగానే వాళ్ళకి ఎస్ఎంఎస్ వస్తుండే. ఈరోజు ఎస్ఎంఎస్ రాలేని పరిస్థితి, ఈరోజు ఏం పాలన పరిస్థితి. ఈరోజు డైవర్షన్ పాలసీ, రాజకీయంగా డైవర్షన్ పాలసీ చేయడానికే ఈరోజు కవిత గారికి బెయిల్ రాదు. కేటీఆర్ను విమర్శించడము, హరీష్ రావును విమర్శించడము, కేసీఆర్ను విమర్శించడం, కేసీఆర్ అయిపోయింది పని ఇంకా రాడు, అయిపోయింది బీఆర్ఎస్ పని అనడమే తప్పు. చాలా కవిత బయటికి రావడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సవం రాబోతుందా? మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా కేసీఆర్ వ్యూహానికి ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. కేసీఆర్ మొత్తం దేశాన్ని చుట్టిండు. దేశ రాజకీయాలను చుట్టేయాలనే విధంగా ఆయన ముందుకు వెళ్తుంటే ఆయనకు దీంట్లో లిక్కర్ కేసులో తన కూతుర్ని ఇరికించేసి ఆపేసి అనుకుంటున్నారు. అది కాదు. ఈరోజు కేసీఆర్ పోతున్నటువంటి ఆయన వ్యూహరచనలో కవితను ఏ విధంగా బయటికి తీసుకురావాలి, నా ఇంటి బిడ్డని నేను బయటికి తీసుకురాకుంటే నేను ప్రజలకు వెళ్తే నాకు వేరే విధంగా ఆలోచన వస్తుందని ఒక వ్యూహంలో ఆయన మాట్లాడింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకొని కవిత గారికి బెయిల్ ఇవ్వడము యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నాం.